కానీ అన్నీ ఆయన ఎరిగినవాడు కాబట్టి ఏ పని చాలా ఆయనకి ఇష్టంగా చేస్తున్నామో ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టవచ్చు కొన్ని విషయాలలో. కానీ ఇది జరగక తప్పక మనము నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా సౌకర్యంగా గొర్రెల దొడ్లోనే ఎప్పుడు ఉండపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చర్యలో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. కాబట్టి ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతూ ఉందంటే అది మన మంచికే. ఆయన మన నామం పేరిట పచ్చిక బయల్లోకి, సెలయేర్ల ఒడ్డుకి, పర్వతాల శిఖరాలలో పైకి వెళ్దాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంట పడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తూ ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నిటిలోనికి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయని అనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా వంటలో రాజాజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారు ధైర్యంగా నిల్చున్నారు. ఆ దేవుడు వారిని ఆ అగ్నిగుండం నుంచి తప్పించాడు. రాజు ఒక ఖడ్గము చేతి నుంచి తప్పించాడు. కాబట్టి మనం కూడా మన కష్టాల నుంచి తప్పించేవాడు ఆయనే. కాబట్టి మనం ఆయనని వేడుకోవడం, ఆయన మనకి ఈ అధ్యాయం ద్వారా మనల్ని విడిపించువాడు. డెలివరెన్స్, ఈ ఈజ్ ద లార్డ్ ఆఫ్ డెలివరెన్స్. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన మనల్ని కాపాడేతాడు అనే నమ్మకం కలిగి ఉండాల. అలాగే మనం చూసినట్లయితే